హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3లోని క్వశ్చన్ నెంబర్ 18ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చి ఏ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ అట్ ఏ అండ్ బి స్టార్టింగ్ అట్ పాయింట్ అట్ ఏ ఆఫ్ రేడియస్ 0.5 cm, 1.0 cm, 1.5 cm, 2.0 cm, some dash as shown in figure 5.4. ఇది 5.4. What is the total length of such a spiral made up of 13 consecutive semicircles taken pi is equals to 22/7. అంటే చూడండి, స్పైరల్ అంటే దీన్ని స్పైరల్ అంటారు. అంటే స్పైరల్ని ఫామ్ చేశారంట. ఎలా ఫామ్ చేశారు? యూజింగ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ అంటే సర్కిల్లో హాఫ్ ఇలా ఇది ఒక ఇలాగా, ఇది ఒక హాఫ్ సెమీ సర్కిల్, ఇది ఒక సెమీ సర్కిల్, అలా యూజ్ చేసి స్పైరల్ని ఫామ్ చేశారు. ఎలాగా? విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ అట్ ఏ అండ్ బి. ఇక్కడ చూస్తే ఏని సెంటర్గా చేసుకుని ఒక సెమీ సర్కిల్ డ్రా చేశారు. తర్వాత ఆల్టర్నేటివ్ బీని సెంటర్ చేసుకుని ఈ సెమీ సర్కిల్ని డ్రా చేశారు. తర్వాత మళ్ళీ ఏని సెంటర్గా చేసుకుని ఈ సెమీ సర్కిల్ని డ్రా చేశారు. తర్వాత అలాగే చేంజ్ చేస్తా ఫస్ట్ టైం L1, సెకండ్ టైం L2 సెమీ సర్కిల్, థర్డ్ టైం L3 సెమీ సర్కిల్, అలా డ్రా చేసుకుంటా వెళ్ళి ఒక స్పైరల్ని ఫామ్ చేశాడు. ఎలాగా? ఫస్ట్ స్టార్టింగ్ విత్ పాయింట్ ఏ ఆఫ్ రేడియస్, ఈ ఫస్ట్ దాని యొక్క ఈ రేడియస్ ఎంత? 0.5 cm. తర్వాత బీతో వచ్చిన రేడియస్ 1.0, తర్వాత మళ్ళీ ఏతో 1.5 cm, అలా చేసుకుంటా వెళ్ళారు. అలా ఒక స్పైరల్ ఫామ్ అయింది. తర్వాత అలా చేస్తే వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ సచ్ ఎ స్పైరల్ మేడప్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్. ఇది L1 అనేది 1, L2 అనేది 1, ఇది 2, L3, అలా చేసుకుంటా వెళ్ళి L13 వరకు అలా స్పైరల్స్ చేసుకుంటా సెమీ సర్కిల్స్ని యూస్ చేసుకుని స్పైరల్ని ఫామ్ చేశారంట. అలా చేసినప్పుడు ఈ మొత్తం లెంత్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. చూడండి, వాళ్ళు ఏం అడుగుతున్నారంటే L1 ప్లస్ ఇది ఫస్ట్ సెమీ సర్కిల్ L1, తర్వాత L2, తర్వాత L3 ప్లస్ డాష్ 3 L13. ఇది ఎంత వైర్ యూస్ చేశారు ఈ స్పైరల్ని ఫామ్ చేయడానికి కనుక్కోండి అని చెప్తున్నారు. అలా 13 స్పైరల్స్ సెమీ సర్కిల్స్ చేసినప్పుడు ఆ ఎంత వైర్ యూజ్ అవుతుంది అని కనుక్కొని చెప్తున్నారు. చూడండి, ఈ L1 అంటే ఏమిది? సెమీ సర్కిల్. అంటే ఏం కనుక్కోవాలి? యాక్చువల్గా ఒక సర్కిల్కి పెరిమీటర్ సర్కమ్స్టెన్స్కి ఫార్ములా ఏమి? C = 2πr. అంటే ఇది మొత్తం సర్కిల్కి అవుతుంది. మనకు సెమీ సర్కిల్ కావాలి కాబట్టి దీంట్లో బై 2 చేయాలి. సో మన సెమీ సర్కిల్కి C1 సర్కమ్స్టెన్స్ ఎంత అవుతుందంటే πr అని అవుతుంది. సో L1 ఫస్ట్ టైం ఏం చేశారు? విత్ స్టార్టింగ్ అట్ ఏ ద రేడియస్ ఎంత? 0.5. అంటే R ఎంత ఉంది? ఫస్ట్ R = 0.5 ఉన్నప్పుడు L1 ఎంత? L1 = πr ఇంటూ R. R వాల్యూ ఎంత? ఫస్ట్ టైము 0.5. సో 0.5 π. తర్వాత R వాల్యూ 0.5 తర్వాత ఎప్పుడైతే ఈ సెంటర్ బి చేంజ్ అవుతుందో నెక్స్ట్ రేడియస్ 1 అవుతుంది. దాని లెంత్ వచ్చి R = 1 ఉన్నప్పుడు L2 = ఇప్పుడు కూడా πr ఫార్ములా, π ఇంటూ R వాల్యూ 1, సో πని. నెక్స్ట్ R = 1 తర్వాత 1.5, సో R వాల్యూ 1.5. L3 = π ఇంటూ R, దట్ ఈజ్ = π ఇంటూ 1.5, C = π ఇంటూ 1.5 π. ఇలా చేసుకుంటా వెళ్తే చూడండి మనకు ఏమేమి వస్తాయి? ఫస్ట్ టైం సర్కమ్స్టెన్స్ 0.5 π, నెక్స్ట్ π, నెక్స్ట్ 1.5 π, నెక్స్ట్ 2 π, అలా వెళ్తూ ఉంటుంది. 0.5 ఈ ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ చూడండి. పైలో 0.5 పోతే 0.5, థర్డ్ టర్మ్కి సెకండ్ టర్మ్కి 1.5లో పై పోతే 0.5 π. అంటే ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉంది. అంటే ఇది ఒక ఏపీని ఫామ్ చేస్తూ ఉంది. సో మనం ఏం కనుక్కోవాలి? L1 + L2 + L3 ప్లస్ అంటే ఏమిది? సమ్. సో S13 ఉన్నాయి కాబట్టి S13ని మనం కనుక్కోవాలి. సో మనం ఈ ఏపీ నుంచి ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ 0.5 π. D = A2 - A1. ఇది A1, ఇది A2, ఇది A3. పక్కనే రాద్దామండి, ఇక్కడే రాద్దాం. A = 0.5 π, D = A2 - A1. A2 అంటే π,
a1 అంటే 0.5 పై. సో పైలో 0.5 పోతే ప్లస్ 0.5 పై ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఎస్ఎన్కి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనము n వాల్యూ 13, S13 కనుక్కోవాలి. సో 13/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 0.5 పై ప్లస్ n వాల్యూ 13 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 0.5 పై. లైన్ వేసుకుందాం. సో S13 ఈజ్ ఈక్వల్స్ టు 13/2 అట్లే పెడదాం. 2 ఇంటూ 0.5 పై అవుతుంది ప్లస్ 13లో 1 పోతే 12 ఇంటూ 0.5 6 పై. 13/2 ఇంటూ 6 పై ప్లస్ పై 7 పై. 13/2 ఇంటూ మనకు పై వాల్యూ తెలుసు ఇచ్చారు, టేకెన్ పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7. సో 7/7 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 11s. సో 13 ఇంటూ 11, 11 3s 33, 11 1s 11, 3 4 1 143 143. సో ఎంత లెంత్ అవుతుందంటే 143 సెంటీమీటర్స్. అంత లెంత్ 13 ఆ స్పైరల్ యొక్క 13 సర్కిల్స్ వేయడానికి, సెమీ సర్కిల్స్ వేయడానికి అంత వైర్ యూజ్ అవుతుంది. ఓకే, జస్ట్ మనం ఇక్కడ సమ్ ఆఫ్ 13 టర్మ్స్ కనుక్కోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 200 logs are stacked in the following manner. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it and so on. See figure 5.5. అదే figure 5.5. In how many rows are the 200 logs placed and how many logs are there in the top row? అంటే ఏమంటున్నారు, ఒక 200 logs ఉన్నాయి, టోటల్ 200 logs ఉన్నాయి. ఆ 200 logsని ఫస్ట్ రోలో 20 logs పెట్టారు, నెక్స్ట్ 19, నెక్స్ట్ 18, అలా ఒక్కొక్కటి తక్కువ చేసుకుంటా వెళ్తే అలా అరేంజ్ చేశారు 200 logsని. అరేంజ్ చేసినప్పుడు ఇన్ హౌ మెనీ రోస్ అంటే అలా చేసుకుంటా వెళ్ళినప్పుడు ఇది 20, 19, 18 అలా ఎన్ని వస్తాయి అంటే ఇదేమిది, ఇది 1 2 3 4 అట్లా ఎన్నుకుంటే ఎన్ని కనుక్కోండి. నంబర్ ఆఫ్ రోస్ కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. సో ఎన్ని కనుక్కోవాలి. ఇన్ హౌ మెనీ రోస్ అంటే ఎన్ కనుక్కుంటే మనకు ఆ నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. అండ్ ఇన్ హౌ మెనీ లాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద టాప్ రో, మనం ఎప్పుడైతే ఆ ఎన్ని కనుక్కుంటామో ఆ లాస్ట్లో ఉండే ఎన్ని లాగ్స్ ఉంటాయి అంటే ఏఎన్ లాస్ట్ టర్మ్ని మనం కనుక్కోవాలి. ఎన్ఎన్ ఏఎన్ని కనుక్కోవాలి. 200 అనేది టోటల్ అంటే సమ్ ఆఫ్ లాగ్స్ ఎస్ఎన్ ఇచ్చారు. దీని నుంచి మనము ఎన్ అండ్ ఏఎన్ని కనుక్కోండి అని చెప్తున్నారు. ఓకే మనకి ఎస్ఎన్కి ఫార్ములా తెలుసు. ఫస్ట్ లాగ్స్ చూడండి. లాగ్స్ ఫస్ట్ ఏమి 20, తర్వాత ఫస్ట్ 20, తర్వాత 19, తర్వాత 18 అలా వెళ్తూ ఉంటాయి. అంటే దీనికి డిఫరెన్స్ 1, దీనికి డిఫరెన్స్ 1, డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇది ఒక ఏపీ. దీని నుంచి మనము ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20, డి ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1, ఇది A1, A2, A3. A2 వచ్చి 19 మైనస్ A1 వచ్చి 20. సో -1 వచ్చి డిఫరెన్స్. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం ఫార్ములా రాసుకుందాం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎస్ఎన్ వాల్యూ ఎంత 200 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ మనం తెలియదు కనుక్కోవాలి. n/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ వాల్యూ 20 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ -1. 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం, అది మల్టిప్లై చేస్తుంది. 200 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 2 20s 40 ప్లస్ -1తో మల్టిప్లై చేద్దాం. -1 ఇంటూ n మైనస్ n, మైనస్ ఇంటూ మైనస్, -1 ఇంటూ -1 ప్లస్ 1. 200 ఇంటూ 2 400 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 40 ప్లస్ 1 41 మైనస్ n. ఈ nని దీంతో మల్టిప్లై చేద్దాం. 400 ఈజ్ ఈక్వల్స్ టు 41n మైనస్ n ఇంటూ n స్క్వేర్. ఓకే వేసుకుందాం. ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఎందుకంటే మనం n స్క్వేర్ యొక్క ఏదైతే కోఫిషియంట్ ఉందో దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ చేసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ప్లస్ n స్క్వేర్, ఇది ప్లస్ 41 మైనస్ 41n ప్లస్ 400 ఇటు సైడే ఉంది, ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏమైంది, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే
రూట్స్ కనుక్కుంటే మనకు ఎన్ వాల్యూ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏమొచ్చింది, ఎన్ స్క్వేర్ మైనస్ 14 1n, ఎన్ స్క్వేర్ మైనస్ 40 1n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి చూడండి, మనం మామూలుగా రూట్స్ ఎలా కనుక్కుంటాం, ఎన్ స్క్వేర్ కోఫిషియంట్ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్ స్క్వేర్ కోఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 × 400. ఇప్పుడు 400కి మనము రూట్స్ ఎలా తీయాలంటే ఆ రెండు రూట్స్ని మల్టిప్లై చేస్తే 400 రావాలి, అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎన్ కోఫిషియంట్ -41 రావాలి. 400 పెద్దది కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి రూట్స్ కనుక్కుందాం. ఓకే, ఈ ఫ్యాక్టరైజేషన్ ఎలాగా చేయాలని మీకు తెలియకపోతే నేను ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ చాప్టర్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. ఓకే, లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఇది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2తోనే డివైడ్ అవుతుంది. 2 2s 0 0, మళ్ళీ 2తో వెళ్తుంది. 2 1 0 0, 2 5 0, 2 25. ఇప్పుడు 2తో వెళ్ళదు, లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5తో వెళ్తుంది. 3తో కూడా వెళ్ళదు కాబట్టి 5తో వెళ్తుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 2 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో ట్రై చేయాలి. 3తో వెళ్తుందా, వెళ్ళదు. 3తో వెళ్ళదు కాబట్టి నెక్స్ట్ 3 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమి 5తో ట్రై చేయాలి. 5 5s 25, తర్వాత 5 1s. సో మనకేమొచ్చాయి 400కి 2 × 2 × 2 × 2 × 5 × 5 1 2 3 4 5 6 నెంబర్స్ వచ్చాయి. మనము ఈ 6 నెంబర్స్ని 2 నెంబర్స్గా మార్చాలి. ఆ 2 నెంబర్స్ని అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎన్ ఒక కోఫిషియంట్ రావాలి. ఫస్ట్ 2 2s 4, 4 2s 8, 8 2s 16 చేసుకుందాం. 5 5s 25. ఈ రెండింటిని చూడండి, అడిషన్స్ చేస్తే ఏమొస్తుంది, 41 వస్తుంది. కానీ నాకు -41 కావాలి కాబట్టి రెండింటికి మైనస్ పెట్టేయండి. చూడండి, రెండింటిని మల్టిప్లై చేస్తే -16 × -25, -+ ప్లస్ అవుతుంది. 16 × 25 ఆల్రెడీ మనం ఈ 400 ఫ్యాక్టరీ తీసింది 1625 వచ్చింది కాబట్టి మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా 400 వస్తుంది. దీన్ని -16ని -25తో యాడ్ చేస్తే -41 వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ సరిపోతాయి. సో ఎన్ స్క్వేర్ -41 కాదు, ఎన్ స్క్వేర్ -16n -25n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనిలో ఎన్ని కామన్ తీస్తే n -16, ఇక్కడ కూడా n -16 రావాలి. n -16 రావాలంటే దీంట్లో ఏం కామన్ తీయాలి, -25 కామన్ తీయాలి. ఒకసారి మల్టిప్లై చేసి చూసుకోండి. -25 × n -25n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 × 16, ఆల్రెడీ 25 × 16 400. ఓకే, సో ఈ రెండింటిలో కామన్ n -16. ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది, n -16 తీసేస్తే n మిగులుతుంది. నెక్స్ట్ దాంట్లో -25 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇండివిజువల్గా ఈక్వల్స్ టు 0 రాసుకుందాం. n -16 ఈజ్ ఈక్వల్స్ టు 0, n -25 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి n ఈజ్ ఈక్వల్స్ టు 16, ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 25. రెండు కూడా n నెంబర్స్ పాజిటివ్నే వచ్చాయి, నెగిటివ్ రాలేదు. ఒకవేళ ఏదన్నా ఒక నెగిటివ్ వచ్చి ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ నెగిటివ్ ఉండకూడదని క్యాన్సిల్ చేసేసే వాళ్ళము. కానీ ఇక్కడ రెండు పాజిటివ్లే వచ్చాయి. అప్పుడు ఎలా తెలుస్తుంది మనకు, లాస్ట్ రో n అనేది ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది, ఫస్ట్ మనం n కనుక్కోవాలి, తర్వాత an కూడా కనుక్కోవాలి కదా. n అయితే ఇట్లే పెడతాం ఫస్ట్, ఇప్పుడే డిసైడ్ చేయదు ఏమి అని. తర్వాత ఫస్ట్ an కనుక్కుందాం. an అంటే ఫస్ట్ A16 కనుక్కుందాం, తర్వాత ఇక్కడ an అంటే A25 కనుక్కుందాం. లాస్ట్ రోలో అవి కూడా ఎన్ని లాక్స్, అవి కూడా లాక్స్ అంటే ఎన్ని అంటే కట్టెలు పెట్టారనే కదా. కాబట్టి అవి పాజిటివ్ నెంబర్. ఈ మనం సాల్వ్ చేసిన తర్వాత పాజిటివ్ నెంబర్స్ వస్తే రెండిట్లో ఏది పాజిటివ్ నెంబర్ వస్తుందో అది ఆ పర్టికులర్ n వాల్యూ మనకు కావాలి. ఒకవేళ దేనికైనా నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, ఆ పర్టికులర్ n నెంబర్ మనకు వద్దు అని డిసైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ A16 A25 కనుక్కుందాం. A16కి వాల్యూ A ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఒకటి తక్కువ అంటే 15D. ఏ వాల్యూ ఎంత 20 ప్లస్ 15 × D వాల్యూ ఎంత -1. సో 20 - 15 ఎంత 5. ఇదైతే పాజిటివ్ వచ్చింది. ఇది కూడా చేయాలి, అది చేయకుండా వదిలేయకూడదు. పాజిటివ్ వచ్చేసింది, ఇదే కరెక్ట్ అండి. నెక్స్ట్ కూడా చేయాలి. A25కి A ప్లస్ ఒక 25 కంటే ఒకటి తక్కువ 24 × D. ఏ వాల్యూ ఎంత 20 ప్లస్ 24 × D వాల్యూ -1. సో 20 - 24 అంటే -4. చూడండి, లాస్ట్లో నంబర్ ఆఫ్ లాక్స్ ఆన్ ద లాస్ట్ రో -4 వస్తుందా, మైనస్ ఉంటుందా, ఏదైనా మనం పెట్టే రాడ్స్ కానీ లాగ్స్ కానీ ఉండదు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది కాదు, n ఈజ్ ఈక్వల్స్ టు 16 అనేది. అండ్ సో నంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ వస్తాయి 200 లాక్స్, ఇలా 20 19 చేసుకుంటూ వెళ్తే 16 రోస్ వస్తాయి. ఎన్ని లాక్స్ ఉంటాయి లాస్ట్లో అంటే 5 లాక్స్ ఉంటాయి లాస్ట్లో. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీరు n వాల్యూ రెండు పాజిటివ్ వచ్చినప్పుడు ఏది తీసుకోవాలని. అప్పుడు ఏం చేయాలంటే ఒక నెక్స్ట్ స్టెప్ వెళ్ళి ఆ పర్టికులర్ లాక్స్ కూడా కనుక్కుంటే దాని నుంచి మనకు క్లారిటీ వస్తుంది. ఓకే.
మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ చాప్టర్లో ఇది లాస్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్లో ఇది లాస్ట్ క్వశ్చన్. ఓకే, 20. In a potato race, a bucket is placed at the starting point, which is 5 meters from the first potato, and the other potatoes are placed 3 meters apart in a straight line. There are 10 potatoes in the line, seen in figure 5.6. అంటే ఏమంటున్నారు, ఒక పొటాటో రేస్ చేస్తున్నారు, దాంట్లో ఒక బకెట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అంట, విచ్ ఈస్ 5 meters ఫ్రమ్ ద ఫస్ట్ పొటాటో. ఈ ఫస్ట్ పొటాటో ఇక్కడ ఉంటుంది, ఈ బకెట్ దీనికి డిస్టెన్స్ 5 meters. తర్వాత అండ్ అదర్ పొటాటోస్, రిమైనింగ్ పొటాటోస్ అన్ని 3 meters డిస్టెన్స్లో పెట్టారు. అవి టోటల్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి, దెర్ ఆర్ టోటల్ ఆఫ్ 10 పొటాటోస్ ఉన్నాయి అట్లాంటివి. ఏ కాంపిటేటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బకెట్, కాంపిటేటర్ ఎవరైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో కాంపిటేటర్ ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఫ్రమ్ ద బకెట్ నుంచి రన్ చేయడం స్టార్ట్ చేస్తారు. పికప్ ద నియరెస్ట్ పొటాటో, ఫస్ట్ రన్ చేసినప్పుడు దగ్గరలో ఏ పొటాటో ఉంటుందో ఆ పొటాటోని తీసుకుంటారు. సో నియరెస్ట్ పొటాటో అంటే 5 metersలో ఉన్న పొటాటోని తీసుకుంటారు. అండ్ రన్స్ బ్యాక్ టు ఇట్, మళ్ళా ఫస్ట్ 5 meters రన్ చేసి వెళ్ళి ఈ పొటాటోని తీసుకొని మళ్ళా వెనక్కి వచ్చి దీంట్లో వేస్తారు. అండ్ డ్రాప్స్ ఇన్ ద బకెట్ అండ్ రన్స్ బ్యాక్ టు ద పికప్ ద నెక్స్ట్ పొటాటో. ఫస్ట్ పొటాటో చూడండి, ఫస్ట్ పొటాటో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ రన్ చేస్తారు, తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి దీంట్లో డ్రాప్ చేస్తారు. మళ్ళీ ఈ పొటాటోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తారు, 5 + 3, ఈ రెండు అంటే 5 + 3 8. ఫస్ట్ ఇది తీసుకుంటారు, మళ్ళీ అది తీసుకుని మళ్ళీ ఎంతైతే వెళ్ళారో తీసుకురావడానికి అంత దూరం మళ్ళీ వెనక్కి వస్తారు. సో ఎంత వెళ్ళారో అంతే వస్తారు, మళ్ళీ వచ్చి డ్రాప్ చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ థర్డ్ పొటాటోకి వెళ్తారు. అంటే ఫస్ట్ టైంలో చూడండి రన్స్ బ్యాక్ టు, ఓకే అట్లా వెళ్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ పొటాటో రన్స్ టు ద బ్యాక్ టు ద డ్రాప్ ఇట్ ఇన్ ద అండ్ షీ కంటిన్యూస్ ఇన్ ద సేమ్ వే అంటిల్ ఆల్ ద పొటాటోస్ ఆర్ ఇన్ ద బకెట్. అలాగే కంటిన్యూ చేస్తారు 10 పొటాటోస్ అయ్యేంత వరకు. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ద కాంపిటేటర్ హ్యాస్ టు రన్. ఇలా చేసుకుంటా వెళ్ళినప్పుడు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అడుగుతున్నారు. దీనికి ఫస్ట్ మనము చూడండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ పొటాటోని తీసుకోవడానికి ఫస్ట్ 5 meters ముందు వెళ్తారు, మళ్ళీ 5 meters వెనక్కి వస్తారు, అంటే ఫస్ట్ 10. తర్వాత సెకండ్ పొటాటో కోసం 5 + 3 అంటే 8 meters ముందే వెళ్తారు, మళ్ళీ 8 meters వెనకాల వస్తారు. సో 8 + 8 16. నెక్స్ట్ 5 + 3 + 3 అంటే 5 + 3 8, 8 + 3 11 meters ముందరికి వెళ్ళి పొటాటోని తీసుకుంటారు, మళ్ళీ 11 meters వెనక్కి వచ్చి పొటాటోని బకెట్లో వేస్తారు. సో 11 + 11 22 అలాగే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 10కి 16కి మధ్య డిఫరెన్స్ 6, 16కి 22కి మధ్య డిఫరెన్స్ 6, అంటే డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇది ఒక ఏపీ. ఓకే, మనము లాస్ట్లో ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ద కాంపిటేటర్ హ్యాస్ టు రన్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే జస్ట్ ఇవన్నీ మనం యాడ్ చేయాలి, అంటే సమ్ కనుక్కోవాలి. ఆల్రెడీ ఎన్ని పొటాటోస్ అని చెప్పాల్సి ఉన్నవాళ్ళు, దేర్ ఆర్ టోటల్ ఆఫ్ 10 పొటాటోస్ అంటే n వాల్యూ 10. సో S10ని మనం కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ ఏపీ ఉంది కాబట్టి దీని నుంచి మనం S10 కనుక్కోవచ్చు. దీని నుంచి A = 10, D = A2 - A1. సో A2 వాల్యూ 16 - 10 = 6. సో Sn = n/2 × 2a + n - 1 × D. S10 = 10/2 × 2 × A వాల్యూ 10 + n వాల్యూ 10 - 1 × D వాల్యూ 6. 2 1s 2 5s that is equals to 5 × 2 10s 20 plus 10లో 1 పోతే 9, 9 6 54. 5 × 20 + 54 74. 5 × 74 74 × 5, 5 4s 20, 7 5s 35, 37 370. So S10 = 370 meters. So how much of distance, total distance competitor has to run అంటే 370 meters. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో దీంతో మనము ఎక్సర్సైజ్ 5.3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.